ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి ఆగస్టు నెల వచ్చేస్తుంది కదా. మరి ఆగస్టు నెల వచ్చింది కాబట్టి ఈ ఆగస్టు నెల అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన మీ అందరికీ ఎలా ఉండబోతుంది అనేటువంటిది మన వీడియో అనమాట. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేటువంటిది ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ని ఈ ఆగస్టు నెల అనేటువంటిది ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తుంటే కనుక హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ సిగ్నేచర్ అండ్ యంత్రాస్ స్పెషలిస్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూలింగ్ నెంబర్ 1 వాళ్ళ గురించి తెలుసుకుందామండి. రూలింగ్ నెంబర్ 1 అంటే మీరు ఏ నెలలో అయినా సరే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు పుట్టిన వాళ్ళని మనం రూలింగ్ నెంబర్ 1 వాళ్ళు అంటాం. మరి వచ్చి రాబోయేటువంటి నెల ఏ నెల అండి? రాబోయే నెల ఆగస్టు నెల, అంటే నెంబర్ 8. నెంబర్ 8 అంటే శని భగవానుడికి సంబంధించింది. రూలింగ్ నెంబర్ 1 అంటే సూర్య భగవానుడికి సంబంధించింది. మనందరికీ తెలిసిందే 1-8 అనేటువంటిది యాంటీ కాంబినేషన్ అని. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. 1-8 అనేటువంటి దానికంటే కూడా 8-1 అనేటువంటిది ఇంకా యాంటీ అనమాట. 1-8 అంటే సూర్య భగవానుడు మనకి సూర్య భగవానుడు శని దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనందరికీ తెలుసు సూర్యుడు శని భగవానుడు కొడుకు అను తండ్రి. ఎప్పుడైనా సరే కొడుకు ఎంత చెడ్డవాడైనా సరే, కొడుకు అప్రయోజకుడైనా సరే, తండ్రికి కొడుకు మీద ప్రేమ అనేటువంటిది పోదు, తగ్గదు కూడా. సో సేమ్ ఇలానేనండి 1-8 అనేటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులే ఉంటాయి రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి ఆగస్టులో. కానీ విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడటం కానివ్వండి, లేదంటే బాగా దిగులు చెందటం కానివ్వండి, అంటే బాగా లక్షల కోట్లు మోసపోవటం, లాస్ అవ్వటం ఇట్లా ఉండదండి. కాకపోతే ఇక్కడ విషయం ఏమవుతుందంటే మీకు సంబంధించినటువంటి ఐడెంటిటీ అంటాం కదా మనం, అంటే మీరేంటో మీరు నిరూపించుకునేటువంటి ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో ఆ ఐడెంటిటీ అనేటువంటిది ప్రశ్నార్థంగా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆఫీసులో కానివ్వండి, బాసెస్ దగ్గర నుంచి ప్రెజర్ అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మీ మీద వేరే వాళ్ళకి నెగిటివ్ గా చెప్పడం, ఈ విధంగా మీ మీద ప్రెజర్ అనేటువంటిది ఏర్పడటం ద్వారా మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. కాబట్టి నెంబర్ 1 వాళ్ళు కొంచెం తగ్గి మీ చుట్టుపక్కల వాళ్ళని జాగ్రత్తగా గమనించుకుంటూ ఈ ఈ ఆగస్టు నెల అనేటువంటిది జాగ్రత్తగా వెళ్ళారనుకోండి, అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. చిన్న రెమెడీస్ అనేటువంటిది కూడా మీరు ఫాలో అవుతుండండి. ప్రతిరోజు లేచిన తర్వాత సూర్య నమస్కారాలు అనేటువంటి చేయటం, సూర్యుడికి దండం పెట్టుకోవడం లాగా చేయటం, అట్లానే ప్రతి శనివారం కూడా కనీసం ఒకళ్ళకైనా ఇద్దరికైనా మినిమం అండి గుడి దగ్గర కూర్చునేటువంటి భిక్షగాళ్ళకి కానివ్వండి, లేదంటే అంగవైకల్యంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికైనా సరే మీరు ఒక శనివారం మీరు నలుపు రంగు గొడుగుని ఇవ్వటం కానివ్వండి, లేదంటే చెప్పులు అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది చాలా పాజిటివ్ గా ఉంటుంది. అలానే వాళ్ళకి ప్రతి శనివారం కూడా మీరు ఏదో ఒక టిఫిన్ కానివ్వండి, భోజనం కానివ్వండి, అది కూడా పెట్టడం వల్ల చాలా పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుందండి. ఇక నెక్స్ట్ రూలింగ్ నెంబర్ 2. రూలింగ్ నెంబర్ 2 అంటే మీ అందరికీ తెలుసు ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు, అలానే 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు పుట్టిన వాళ్ళని మనం రూలింగ్ నెంబర్ 2 వ్యక్తులు అంటాం అనమాట. మనందరికీ తెలుసు రూలింగ్ నెంబర్ 2 అంటే చంద్రుడు. చంద్రుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారండి? చంద్రుడు శని భగవానుడి దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఆగస్ట్ నెలలోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. మనందరికీ తెలిసిందే చంద్రుడు అంటే నీరు, శని భగవానుడు అంటే లోహం. నీరు లోహం కలిస్తే ఏమవుతుందండి? నీరు లోహం కలిస్తే ఉప్పు పట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ఆగస్ట్ మంత్ ఏదైతే ఉందో ఈ ఆగస్ట్ మంత్ లో ఈ రూలింగ్ నెంబర్ 2 వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి, మానసికంగా ప్రెజర్ అనేటువంటి లోనయ్యేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో దాని మీద ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అత్తగారింట్లో, మామగారింట్లో కొంచెం స్ట్రెస్ కు ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఎటు చూసినా సరే జాబ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, లేదంటే బిజినెస్ పరంగా మీకు మానసికంగా ఇబ్బంది పడటం, మీరు అనుకున్నటువంటి విషయాలు అనేటువంటి దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడటం అనేటువంటిది జరిగేటువంటి ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కొంచెం ఈ రూలింగ్ నెంబర్ 2 వాళ్ళు ఈ మంత్ మీ మీద ప్రెజర్ అనేటువంటిది వచ్చినా సరే హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకోవడం, ఇలా చేస్తే చాలా బాగుంది. క్లయింట్స్ తో కూడా కొంచెం ముందు వెనక మాట్లాడటం, అలానే క్లయింట్స్ కి మీకు మధ్య రిలేషన్ అనేటువంటి కొంచెం దెబ్బతింటాం,
ఇది కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఫోన్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీకు సంబంధించినటువంటి ఆ రెమెడీ కనుక మనం చూసుకుంటే కనుక మెడిటేషన్, ప్రతిరోజు మెడిటేషన్ చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. అలానే పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెల్లో గడపడం, అలానే తల్లి ఎవరైతే మీకు తల్లి ఉంటారో మీ తల్లి గారితో ప్రేమగా మాట్లాడటం, కనీసం తల్లిని స్పర్శిస్తూ తల్లిని పక్కన కూర్చోవడం, తల్లి భుజం మీద చేయడం, తల్లి చేపట్టుకోవడం, ఈ విధంగా తల్లిని స్పృశిస్తూ కనీసం ఒక 5 నిమిషాలైనా సరే తల్లితో ప్రేమగా మాట్లాడటం. అలానే మీ మదర్ కి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు ఏమైనా ఉంటాయి, లేదా మీ మదర్ కి ఇష్టమైనటువంటి ఏదైనా తీపి తెలియని వాళ్ళు ఏదైనా పదార్థం ఉంటే వాటిని మీ మదర్ కి ఇవ్వడం ద్వారా కూడా మీకు ఇబ్బందుల నుంచి ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటపడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే మీ ఒంటి మీద వెండికి సంబంధించినటువంటి ఆభరణాలు కనుక ఏమన్నా ఉంటే దయచేసి ఆ వెండికి సంబంధించిన ఆభరణాలు అనేటువంటివి తీసి పక్కన పెట్టేసేయండి. దానివల్ల ఏముందంటే ఇంకా స్ట్రెస్ అనేటువంటిది లోనేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాగా ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్ లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే, లేదంటే మొబైల్ నెంబర్ అనేటువంటి మీ ప్రొఫెషన్ అనుగుణంగా కావాలనుకున్నా సరే, స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్ కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మనం దాదాపుగా కొత్తగా ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటి 40 నుంచి 50 పేజీల ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మనం తీసుకురావడం జరిగిందండి. ఆ ఫార్చ్యూన్ రిపోర్ట్ కేవలం 599 రూపాయలకి మీకు సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ అండి, అనాలిసిస్ రిపోర్ట్ అంటాం మనం. దానికి మీరు చదువుకుని హ్యాపీగా మీరు ఆ రిపోర్ట్ అనేటువంటి తెచ్చుకోవచ్చు. మీరు ఆ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కావాలనుకున్నా సరే మీ స్క్రీన్ మీద మనకు కనిపించేటువంటి మన నెంబర్ కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక రూలింగ్ నెంబర్ 3 అండి. రూలింగ్ నెంబర్ 3 అంటే మనందరికీ తెలుసు, గురువు అధిపతి అనమాట. సో ఏ నెలలో అయినా సరే 3వ తారీఖు, 12వ తారీఖు, అలానే 21వ తారీఖు, 30వ తారీఖు ఎవరైతే జన్మించారో వీళ్ళని రూలింగ్ నెంబర్ 3 అంటాం మనం. సో రూలింగ్ నెంబర్ 3 గురుడు శని భగవానుడి దగ్గరికి వెళ్తాం అనమాట. 2 చాలా పెద్ద గ్రహాలు. 2 కూడా, ఒకటి గురుడు మీకు జ్ఞానాన్ని ఇస్తే శని మీకు దిశానిర్దేశం చేస్తారు అనమాట. సో కాబట్టి ఈ ఆగస్టు మంత్ అనేటువంటిది ఈ రూలింగ్ నెంబర్ 3 వాళ్ళకి బాగోదు అని మనం చెప్పలేమండి. వాళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే, ఈ రూలింగ్ నెంబర్ 3 ఎవరైనా సరే గురువులుగా ఉన్నా, లేదంటే ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఉన్నా, టీచర్స్ గా, ప్రొఫెసర్ గా ఉన్నా సరే, మీరు కనుక ఈ నెల ఎథికల్ వాల్యూస్ అనేటువంటిది ఫాలో అవుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచేటటువంటి విధంగా మీరు కనుక వర్క్ చేశారంటే ఖచ్చితంగా ఈ మంత్ లో మీకు చాలా అంటే చాలా కొత్త అవకాశాలు, పాజిటివ్ అనేటువంటిది ఉంటుందండి. సో మీరు సింపుల్ గా చేయవలసిన విషయం ఏంటి అంటే, మీరు ప్రతి గురువారం రోజు కూడా దగ్గరలో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉంటారో, అంటే దత్తాత్రేయుల వారు కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, ఈ విధంగా గురువు సమ్మానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూజించడం కానివ్వండి, లేదంటే మీ గురువు ఎవరైనా కనుక మీకు గురువు ఉంటే, అంటే మీరు ఎవరైనా గురువుగా కనుక మీరు భావిస్తుంటే ఆ గురువుకి నేతితో చేసినటువంటి స్వీట్స్ అనేటువంటివి తీసుకెళ్లి ఇవ్వటం అనేటువంటిది చాలా పాజిటివ్ గా ఉంటుందండి. ఈ రెమెడీ మీరు ఫాలో అవుతుంటే ఈ మంత్ ఆగస్ట్ మంత్ కి చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం నెంబర్ 4, రూలింగ్ నెంబర్ 4 అనమాట. అందరికీ తెలుసు రూలింగ్ నెంబర్ 4 అంటే రాహువు విపరీతమైనటువంటి డబ్బు ఇచ్చేవాడు. సో ఈ రాహు అంటే రూలింగ్ నెంబర్ 4 అంటే ఏ నెలలో అయినా సరే మీరు కనుక 4వ తారీఖు కానివ్వండి, 13వ తారీఖు కానివ్వండి, 22వ తారీఖు కానివ్వండి, 31వ తారీఖు కానీ పుట్టుంటే కనుక మిమ్మల్ని రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు అంటామండి. సో ఇక్కడ ఏం జరుగుతుందండి, రూలింగ్ నెంబర్ 4 అనేటువంటిది 8వ నెంబర్ తో కలుస్తుందండి. మనందరికీ తెలుసు రూలింగ్ నెంబర్ 4, 8తో వీళ్ళకి పర్మనెంట్ బాండింగ్ అనేటువంటిది లేకుండా టెంపరరీ బాండింగ్ అనేటువంటి ఉంటే కనుక బల్లే ఈ మంత్ మాత్రం డబ్బు అనేటువంటిది మీకు విపరీతంగా వస్తుందండి. ఇప్పుడు ఈ పర్మనెంట్ బాండ్ అంటే ఏంటి, టెంపరరీ బాండ్ అంటే ఏంటి కనుక, మీకు ఉండేటువంటి మీ వైఫ్ గారి యొక్క రూలింగ్ నెంబర్ కానివ్వండి, మీ యొక్క హౌస్ నెంబర్ కానివ్వండి, మీ యొక్క మొబైల్ నెంబర్ కానివ్వండి, మీ వెహికల్ నెంబర్ టోటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ బాండింగ్స్ అంటాం మనం. అలానే మీరు టెంపరరీ బాండింగ్స్ అంటే మీ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, మీ ఫ్రెండ్ టెంపరరీ బాండింగ్. కానీ ఎప్పుడైతే మీ ఫ్రెండ్ మీతో రిలేషన్షిప్ అంటే ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటి చేయడానికి వస్తారో అప్పుడు వాళ్ళు కూడా పర్మనెంట్ బాండింగ్ ఏర్పడతారు అనమాట. ఈ విధంగా రూలింగ్ నెంబర్ 4 కి, రూలింగ్ నెంబర్ 8 కి పర్మనెంట్ బాండింగ్ కాకుండా టెంపరరీ బాండింగ్ అనుకుంటే ఎక్సలెంట్ గా డబ్బు అనేటువంటి వస్తుంది. నీకు అంతే బల్లే ఇక ఫుల్ ఎంజాయ్, ఫుల్ డబ్బు అనమాట. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఆన్లైన్ లో బిజినెస్ చేస్తున్నారో, అంటే ఆన్లైన్ లో మీకు బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, ఇలాగా ఆ ఇంటర్నెట్ ద్వారా బిజినెస్
ఈ కామర్స్ ద్వారా బిజినెస్ ఇలా చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్ ఎథిక్స్ అనేటువంటి ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఆర్డర్ వచ్చినటువంటి ప్రొడక్ట్ అనేటువంటి దాన్ని మంచి ప్రొడక్ట్ అనేటువంటి పంపించడం, అలానే ఆ ప్రొడక్ట్ అనేటువంటి డిఫెక్ట్స్ ఉంటే పంపించిన ఆర్డర్ క్యాన్సిల్ చేయడం మంచిదండి. ఒకవేళ అలా కాకుండా ఏదో ఒక ప్రొడక్ట్ లే మనం తోసేద్దాము అనే ఒక ఆలోచనతో కనుక మీరు కనుక ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ ఆగస్ట్ మంత్ లో చాలా అంటే చాలా డబ్బు అనేటువంటి మీరు లాస్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రూలింగ్ నెంబర్ 5 అండి. రూలింగ్ నెంబర్ 5 అంటే మన అందరికీ తెలుసు, బుధుడు మనకి అధిపతి అనమాట. ఓకే, రూలింగ్ నెంబర్ 5 ఏం చేస్తుందంటే, మీ ఏ నెలలో అయినా సరే 5వ తారీఖు కానివ్వండి, అలాగే 14వ తారీఖు, 23వ తారీఖు పుట్టిన వాళ్ళని రూలింగ్ నెంబర్ 5 అంటాం మనం. సో ఈ రూలింగ్ నెంబర్ 5 వాళ్ళకి ఆగస్ట్ మంత్ అనేటువంటి చాలా బాగుంటుందండి. ఎవరైతే చన్నాల నుంచి ప్రాపర్టీ అనేటువంటిది అమ్ముడు పోకుండా ఉందో, ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నారో, లేదంటే ఎవరైతే మనకి ఈ లా సెక్టార్ లో లేదా న్యాయవాదులకు సంబంధించిన దాంట్లో ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఈ మంత్ చాలా అంటే చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఈ మంత్ లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు రూలింగ్ నెంబర్ 5 వాళ్ళు బుధవారం రోజు ఆవుకి పచ్చగడ్డ అనేటువంటి తినిపించడం, లేదంటే గ్రీన్ కలర్ లో ఉండేటువంటి వెజిటేబుల్స్ అనేటువంటి కీర దోస కానివ్వండి, ఇటువంటి తినిపించడం అనేటువంటి చాలా బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా ప్రతి బుధవారం చేయండి. మీరు ఖచ్చితంగా ఆగస్ట్ నెలలో ఏదో ఒక బుధవారం రోజు మాత్రం మీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో ఆ వెయిట్ లో 10% వెయిట్ సమానంగా గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ కానివ్వండి, గ్రీన్ కలర్ గడ్డి కానివ్వండి, ఆవుకి ఖచ్చితంగా పెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా పాజిటివ్ అనేటువంటి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం రీసెంట్ గా ఆన్లైన్ లో చాలా అంటే చాలా కోర్సెస్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగిందండి. ఆ కోర్సెస్ లో మనకి విపరీతమైనటువంటి ఆదరణ, చాలా మంది కూడా మనకి జాయిన్ అవుతారు. సో ఆ కోర్సెస్ ఏంటి, దాంట్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ లోకి వెళ్ళి ఆ కోర్స్ ఏంటనేటువంటిది చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక రూలింగ్ నెంబర్ 6 అండి. శుక్రుడు అధిపతి అండి. డబ్బు ఇచ్చేటువంటి వాడు శుక్రుడు, ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు శుక్రుడు, ఫేమ్ ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. మరి అటువంటి శుక్రుని యొక్క డేట్ లో పుట్టారు మీరు అంటే ఏ నెలలో అయినా సరే 6వ తారీఖు కానివ్వండి, 15వ తారీఖు కానివ్వండి, 24వ తారీఖు కానీ పుట్టిన వాడిని మనం రూలింగ్ నెంబర్ 6 అంటాం అనమాట. రూలింగ్ నెంబర్ 6 మీరు ఎక్కడికి వెళ్తారండి, శని భగవానుడి దగ్గరికి వెళ్తారు, 6-8 దగ్గరికి వెళ్తారు. రెండు కూడా మంచి జిగిరితో ఫెవికాల్ బంధంతో ఉండేటువంటి బాండ్ అనమాట. ఎవరైతే లగ్జరీ ఐటమ్స్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే మీడియాలో ఉన్నారో, ఎవరైతే లగ్జరీ కార్స్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో, అలానే పర్ఫ్యూమ్స్ కి సంబంధించిన బిజినెస్ కానివ్వండి, ఆర్నమెంట్స్, గోల్డ్, అలానే సంబంధించినటువంటి వజ్రాలకు సంబంధించినటువంటి బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళకి చాలా అంటే చాలా అద్భుతంగా అంటే ఉంటుందండి. కాకపోతే ఈ బిజినెస్ చేయకపోయినా పర్వాలేదండి, నార్మల్ గా మీరు ఉన్నా సరే ఈ ఆగస్ట్ మంత్ అనేటువంటి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చిన్న రెమెడీ ఏంటంటే మీరు ఫాలో అవ్వాల్సింది, ఎవరైతే యంగ్ లేడీస్ ఆడవాళ్ళు, ఎవరైతే యంగ్ ఆడవాళ్ళు ఉంటారో, అంటే పెళ్లి కాకుండా ఉన్నటువంటి 25 సంవత్సరాలలోపు ఆడపిల్లలు, లేదంటే చిన్నపిల్లలు 12 సంవత్సరాలలోపు ఆడపిల్ల గనక ఉంటే గనక వాళ్ళకి శుక్రవారం రోజు ఒక వైట్ కలర్ స్వీట్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఇంట్లోనే ఆడపిల్ల కనుక ఉందనుకోండి, పొద్దున్నే లెగవగానే మీ యొక్క ఆడపిల్ల యొక్క పాదాన్ని ముద్దు పెట్టుకొని ఆ పాదాన్ని మీ యొక్క తల ఇక్కడ ముదుడికి ఫోర్ హెడ్ కి ఆనించుకునేటువంటి ప్రయత్నం చేయండి పొద్దున్నే లెగవగానే. దీనివల్ల ఖచ్చితంగా కూడా ఈ మంత్ లో లక్ష్మీ ప్రాప్తి అనేటువంటిది మీకు అద్భుతంగా ఉండేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుందండి. ఇక నెక్స్ట్ రూలింగ్ నెంబర్ 7 అండి. కేతు భగవానుడు ఆధ్యాత్మికకి, అలానే అకల్ట్ సైన్సెస్, ఎవరైతే ఆస్ట్రాలజీలో, న్యూమరాలజీలో హీలర్స్ గా, నెక్స్ట్ రేకి హీలర్స్ గా, ప్రాణిక్ హీలర్స్ గా, టారోట్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రూలింగ్ నెంబర్ 7 అనేటువంటి చాలా వరకు కూడా అధిపతిగా ఉంటారండి. ఒకవేళ మీరు ఏ నెలలో అయినా సరే 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖులో కనుక మీరు కనుక జన్మించుంటే మీరు ఈ రూలింగ్ నెంబర్ 7 కిందకు వస్తారు. సో రూలింగ్ నెంబర్ 7 అలాగే రూలింగ్ నెంబర్ ఈ మనకి 8 అనేటువంటిది మనకి బాగుంటుందనే మనం చెప్పాలండి. ఆ యుతి అనేటువంటిది బాగుంటుందండి. అకల్ట్ సైన్స్ లో ఎవరైతే ఉన్నారో ఈ అకల్ట్ సైన్సెస్ లో, లేదంటే మీరు కనుక టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నా, లేదంటే సర్వీస్ సెక్టర్ లో ఉన్నా సరే మీరు ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ అనేటువంటివి ఖచ్చితంగా అండి ఈ మంత్ మీరు ఖచ్చితంగా ఫాలో అయి తీరాలండి. లేదంటే ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీరు ఏం చేయాలండి మరి ఈ ఆగస్ట్ అంటే, ఖచ్చితంగా కూడా మీరు లాయర్స్ కానీ, మీకు తెలిసిన లాయర్స్ కానీ, లేదా మీకు తెలిసినటువంటి ఎవరైతే న్యాయవాద ఈ వృత్తిలో ఉంటారో, లేదంటే అకౌంట్ సెక్షన్ వెళ్తూ ఉంటారో వాళ్ళతో చాలా ప్రేమగా ఉండాలండి. అలానే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేటువంటి బాగా మెయింటైన్ చేయాలి. మీరు కుదిరితే సరదాగా బయటికి తీసుకెళ్లి మీ డబ్బులతో
వాళ్ళకి ఫుడ్ అనేటువంటి ఇప్పిస్తుండటం చాలా మంచిదండి. అలానే ప్రతి మంగళవారం రోజు కూడా పాలు చపాతీ కలిపినటువంటి ఏదైతే మిశ్రమం ఉంటుందో నానబెట్టినటువంటి చపాతీలని పాలల్లో నానబెట్టిన వాటిని పాలతో సహా తీసుకెళ్లి కుక్కలకి పెట్టడం, ఎస్పెషల్లీ నల్ల కుక్కలు దొరికితే ఇంకా మంచిదండి, పెట్టడం అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. ఇక మనం రూలింగ్ నెంబర్ 8 అండి, శని భగవానుడికి సంబంధించింది. ఎవరైతే న్యాయ నిర్ణేత ఉంటాడో, ఎవరైతే అద్భుతమైనటువంటి యశస్సు అంటే కీర్తినిస్తాడు, కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటువంటి వాడు, న్యాయానికి అధిపతి అయినటువంటి వాడు, మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ లో తీసుకెళ్లేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి శని భగవాను యొక్క డేట్ ఆఫ్ బర్త్ లోనే మీరు ఆ డేట్ లోనే మీరు పుట్టారండి. అంటే ఏ నెలలో అయినా సరే రూలింగ్ నెంబర్ 8 కానివ్వండి, 17 కానివ్వండి, 26వ తారీఖులో ఎవరైతే పుట్టారో మిమ్మల్ని రూలింగ్ నెంబర్ 8 వాళ్ళు అంటారండి. సో రూలింగ్ నెంబర్ 8 శని భగవానుడి దగ్గరికి వస్తుంది. అంటే శని భగవానుడు ప్లస్ శని భగవానుడు, శని స్క్వేర్ అనమాట. సో కాబట్టి ఎవరైతే మీకు మెటల్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ లో ఉన్నారో, ఎవరైతే మీకు ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే మీరు ఆ లా వైపు ఉన్నారో, అకౌంట్ సెక్షన్స్ లో ఉన్నారో, సిఏలుగా ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఈ మంత్ అనేటువంటి చాలా అద్భుతంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం విషయాలు అనేటువంటివి నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి, బట్ కానీ పాజిటివ్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. నాకు తెలిసి ఏదైనా గుళ్ళో మీరు లోహానికి సంబంధించింది ఏదైనా డొనేషన్ అనేటువంటిది ఇవ్వడం ద్వారా, లేదంటే మనకి సంబంధించినటువంటి గుళ్ళల్లో ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళు కానివ్వండి, లేదంటే మన ఇంటి దగ్గర మున్సిపాలిటీ వర్క్ చేసుకొని కష్టపడి వర్క్ చేసుకొని కాయ కష్టం చేసుకునే కూరగాయలు అమ్ముకునేటువంటి ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, అంటే ఎండల్లో వానకి చలికి వీటన్నిటి ఎక్స్పోజర్ గా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా మీరు డైలీ ఒక ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం, ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం, ఇదంతా కూడా మీకు చాలా పాజిటివ్ అనేటువంటిది తీసుకొస్తుందండి ఈ మంత్. ఇక నెక్స్ట్ రూలింగ్ నెంబర్ 9 అండి, యుద్ధకాంక్షకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లానే సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఉండేటువంటి వాళ్ళు కుజుడు అనమాట. సో అటువంటి కుజుని యొక్క నెంబర్ లో పుట్టిన మీరు ఏ నెలలో అయినా సరే 9వ తారీఖు, అలానే 18వ తారీఖు, 27వ తారీఖులో పుట్టిన మిమ్మల్ని రూలింగ్ నెంబర్ 9 అంటామండి. సో రూలింగ్ నెంబర్ 9 8 తో కలుస్తున్నాడు. మీకు అంత అద్భుతంగా ఉంటుంది మనం చెప్పలేము. లేదు లైఫ్ లో టర్బులెన్స్ వస్తాయి, అంటే లైఫ్ లో స్ట్రగుల్స్ ఏర్పడతాయని కూడా మనం ఏది కూడా అంత పర్ఫెక్ట్ గా మనం చెప్పలేము, అంటే అంత పర్ఫెక్ట్ గా మనం చెప్పలేము. ఓకే 50% ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందండి. సో ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ ఉంటారో, అంటే ఆర్మీ కానివ్వండి, లేదంటే మీరు సంబంధించినటువంటి పోలీస్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎన్జిఓస్ కానివ్వండి, సోషల్ యాక్టివిస్టులుగా కానివ్వండి, టీచర్స్ గా కానివ్వండి, వాళ్ళకి 50-50 ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పై వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో మీరు ఖచ్చితంగా కూడా శని భగవానుడికి పూజ చేయించుకోవడం, కుజునికి కూడా పూజ చేయించుకోవడం అనేటువంటిది ఈ మంత్ చాలా బాగుంటుందండి. లేదంటే కనుక మీరు ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పూలతో మీరు పూజ అనేటువంటి చేయటం కూడా చాలా బాగుంటుందండి. సో 1 నుంచి 9 వరకు రూలింగ్ నెంబర్ వాళ్ళు ఏంటనేటువంటి మీరు చూసుకున్నారు కదా. మరి అయితే ఇంకెందుకు రాసేటువంటి వీడియో ఎలా ఉందనేటువంటి కింద మెన్షన్ చేయండి. అట్లానే వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నా వీడియోని ఇంత అద్భుతంగా ఆలోచించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.